ఈ అంశం మీద అతి త్వరలో పూర్తి వివరాలతో ఒక్కొక్క టాపిక్ను చాయిస్ చేసి వచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా అందరికీ జై భీములు. రీసెంట్లీ తలకు నుదుటి మీద తిలకం చూసేసరికి ఒక సంఘటన గుర్తొచ్చింది. గతంలో ఒక మిత్రుడితో చాట్ చేసేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తథాగత్ భగవాన్ బుద్ధుని యొక్క మూర్తిని చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి పొజిషన్లో ఒక సందర్భంలో షేర్ చేయాల్సి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక హేతువాదు కాదు అని ఒక హేతువాద ఆలోచనలను కలిగి ఉన్న ఎంఆర్పిఎస్ నాయకుడు, స్కూల్ అసిస్టెంట్ అంట, అది సైన్స్లో. దీని మీద మాట్లాడడం జరిగింది. విషయం ఏమిటంటే, హేతువాదం నాస్తికత్వం పేరిట బ్రాహ్మణీయ శక్తులు మనల్ని ఏ విధంగా తయారు చేసినాయంటే, వాడు అనుసరించే ఏ అంశాన్నైనా వ్యతిరేకించడమే మన ఉద్యమం. వాడు తీసుకునే ఆహారాన్ని వ్యతిరేకించడమే మన ఉద్యమం. సంస్కృతి పరంగా వాడు ఆచరించేటటువంటి ఆచారాలను వ్యతిరేకించడమే ఉద్యమం. అది ఏ ఉద్యమం? నాస్తికత్వం, హేతువాదం. నాస్తికత్వం, హేతువాదం ఈ అంశం మీద ప్రస్తుతం సందర్భం అవసరం లేదనుకుంటున్నాను. వాస్తవానికి బొట్టు అనే ఒక అంశం మీద వస్తాను. ఇక్కడ నుండి 4500 సంవత్సరాల క్రితం, అంటే బుద్ధుని నుండి సుమారు 2000 సంవత్సరాల క్రితం, సింధులోయ నాగరికతలో తవ్వకాలు జరిగేటప్పుడు హరప్పలో లభించినటువంటి విగ్రహము, ధ్యాన స్థితిలో ఉన్నటువంటి విగ్రహము, ఆ విగ్రహము నుదుటికి తిలకం ఉంటుంది. ఇక తిలకం అనేసరికి మనం హేతువాద కోణంలో, నాస్తికత్వ కోణంలో అది బ్రాహ్మణిజం, మతోన్మాదం, హిందోన్మాదం, ఇంకా రకరకాల పేర్లతో దాన్ని వ్యతిరేకించడమే మన మూమెంట్గా వస్తున్నాం. వాస్తవానికి ఆచారం ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎవరు అనుసరించారు, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాడు అనుసరిస్తాడు కాబట్టి మనం దాన్ని విభేదించడం లేదా వ్యతిరేకించడమే మన ఉద్యమం, మన సంస్కృతి అనే పరిస్థితికి వచ్చినాం. అయితే ఈ పరిస్థితులు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని నెట్టేశాయంటే, ఒక సంస్కృతిని, ఒక ఆహారాన్ని వ్యతిరేకించి ఉద్యమాలు చేసేటటువంటి మనము సైన్స్ పేరిట లేదా హేతువాదం పేరిట, రకరకాల కారణాల పేరిట ఎదుటివాడి సంస్కృతిని వ్యతిరేకిస్తూ మనం ఏదైతే ఉద్యమాలు చేస్తున్నామో, మన జీవిత కాలం చూసినట్లయితే మనం అనుసరిస్తున్నటువంటి మార్గం ఎంత తప్పుడు మార్గమో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేడు నాస్తికత్వం లేదా హేతువాదం పేరిట ఏదైతే సంస్కృతిని విమర్శిస్తూ మనం కనబడుతున్నామో, మన జీవితకాలం అల్పం, దానితో పాటు పుట్టడ రోగాలతో సంచడు నిండా మాత్రలు మిగుకుంటా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి. ఎందుకు అలా జరిగింది అంటే, బ్రాహ్మణీయ సిస్టమే ఆ సిస్టాన్ని అనుసరించకూడదని మనకు డైవర్ట్ చేయడానికి అటువంటి మార్గాల్ని మనం నిర్మాణం చేసి మిస్గైడ్ చేస్తున్నాడా అనే విషయంలో కూడా మనం దృష్టి పెట్టాలి. ఈ బొట్టు అనే ఆచారం ఇక్కడ నుండి 4500 సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత హరప్పలో తవ్వకాలు జరిపేటప్పుడు అక్కడ ధ్యాన స్థితిలో దొరికినటువంటి విగ్రహం ఏదైతే ఉందో మీకు నెట్లో అవైలబుల్ ఉంటుంది. ఆ విగ్రహానికి నుదుట తిలకం కనబడుతుంది.
ఇప్పుడు తిలకం అనేసరికి మనం ఏమంటున్నామంటే అది హైందవ సంప్రదాయం అంటున్నాము, బ్రాహ్మణీయ సంప్రదాయం అంటున్నాము, లేదా సనాతన ధర్మ ఆచారము అంటున్నాము, లేదా బ్రాహ్మణ ధర్మ ఆచారము అంటున్నాము. వాస్తవానికి హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం పుట్టడం కంటే 3000 సంవత్సరాల ముందే ఈ బొట్టు అనే ఆచారం ఉంది. సనాతన ధర్మం క్రీస్తు శకం 5వ శతాబ్దం తర్వాత స్టార్ట్ అయింది. సనాతన ధర్మ గ్రంథాలు, అది వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భాగవతం ఏమన్నా కావచ్చు, 10వ శతాబ్దం తర్వాత మాత్రమే లిఖించబడ్డాయి. నేను గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. బ్రాహ్మణీయ గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో లిఖించబడ్డాయి. పురావస్తు శాఖ, భాషా విజ్ఞాన శాస్త్రం, శబ్దశాస్త్ర ప్రకారము సంస్కృత భాషకు ఉన్నటువంటి లిపి దేవనాగిరి లిపి. ఈ దేవనాగిరి లిపి 10వ శతాబ్దం కంటే ముందు లేదు. అంటే 10వ శతాబ్దం కంటే ముందు బ్రాహ్మణీయ ధర్మ గ్రంథాలు లేవు అని అర్థము. 5వ శతాబ్దం వరకు వాడికి ఎటువంటి ఆచారం లేదు, అసలు వైదిక ధర్మం స్టార్టే కాలేదు. 5వ శతాబ్దం నుండి మొదలు పెడితే సుమారు 3000 సంవత్సరాల క్రితం సింధులోయ హరప్పలో విగ్రహానికి నుదుట బొట్టు కనబడుతుంది. ఈ బొట్టును ఇక రకరకాల కారణాలు, ఆధ్యాత్మిక మార్గాలు, అనేక రకాల సంస్కృతులు అనేక విధాలుగా చెప్పుకుంటూ వచ్చిన వాస్తవానికి అక్కు ఫ్రెషర్ లేదా అక్కు పంక్చర్, ఈ వైద్యము మల్లుల వైద్యం. ఇది మల్లుల వైద్యము. మల్లులు మల్ల విద్యలు నేర్చుకునేటప్పుడు వాళ్ళ ఆరోగ్యంలో ఏర్పడేటటువంటి కాంప్లికేషన్స్, అవి నరాల నొప్పు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఇంకా రకరకాల కావచ్చు. దీని ద్వారా వచ్చినటువంటి ఒక విద్య, అది పచ్చబొట్టు పెట్టడం అనేది అది విద్య. అంటే పెయిన్ ఎక్కడైతే ఉందో ఆ పెయిన్కు సంబంధించినటువంటి మెరిడియన్ పాయింట్ మీద పచ్చబొట్టు పెట్టేవారు. అది చాలా ప్రామాణిక వైద్యము. ఇది బోధి ధర్ముని రూపంలో చైనాకి వెళ్ళింది, చైనాలో ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత దీని మీద అనేక పరిశోధనలు జరిగిన తర్వాత నేడు మన పరిస్థితి ఏమిటంటే అది చైనా వైద్యము అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక దాని మీద ఏ రీసెర్చ్లు ఉండవు, ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించదు. ఎందుకు ప్రోత్సహించదంటే భారతదేశంలో సుమారు 30,000 ఇండస్ట్రీస్ బయట దేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు. అందులో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అత్యధిక శాతం ఉన్నాయి. అంటే ఈ మెడికల్ మాఫియా చేసే ఘోరాలకు భయపడి భారతదేశ ప్రభుత్వము ఈరోజు వరకు అకుపంక్చర్, అకుప్రెషర్, ప్రకృతి వైద్యము, హోమియోపతి వైద్యము, యునాని వైద్యము, ఆయుష్ విజ్ఞానం, ఈరోజు ఆయుర్వేదం అంటున్నాం. ఆయుర్వేదం కూడా అనరాదు. వేదం ఎట్లయితుంది? 5వ శతాబ్దం కంటే ముందు పుట్టింది ఆయుష్ విజ్ఞానం. ఆయుర్వేదం తర్వాత కాలంలో దాన్ని మార్చడం జరిగింది. ఇక్కడ బొట్టు అనే ఆచారము ఇది ఆజ్ఞా కేంద్రం అని అన్నాడు. అకుపంచర్, అకుప్రెషర్ వైద్యంలో, దీని మీద అకుప్రెషర్ వైద్యంలో ప్రజెంట్ నా పరిశోధనలు జరుగుతున్నాయి, రీడింగ్స్లోనే ఉన్నాను. కాబట్టి దాని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత పూర్తి సమాచారంతో వస్తాను. ఇది ఆజ్ఞా కేంద్రము. ఈ ఆజ్ఞా కేంద్రము ఏ బేసిస్ మీద తిలకం పెట్టడం జరుగుతుందో మానవ శరీరానికి పూర్తి స్థాయిలో ఇది ప్రధాన కేంద్రము, మూల బిందువు. ఏ విధంగా అయితే భూమి ఒక కేంద్రాన్ని నిర్మాణం చేసుకొని ఒక కేంద్రం ద్వారా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందో, ఏ విధంగా అయితే సూర్యుడు ఒక కేంద్రం ద్వారా తన చుట్టూ తాను తిరుగుతూ గ్యాలక్సీ చుట్టూ తిరుగుతాడో, ఆ విధంగా ఈ జీవ సృష్టిలో, ఈ ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణికి ఒక మూల కేంద్రం ఉంటుంది. మానవుల యొక్క మూల కేంద్రము ఇది. కాబట్టి మానసిక స్థితిని మెరుగుపరచడానికి,
మానసిక ఆరోగ్యాన్ని సాధించుకోవడానికి చేసేటటువంటి ధ్యానంలో ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. కాబట్టి ఈ బిందువును కేంద్రం చేసుకొని బొట్టు అనే ఆచారం వచ్చింది. ఈ ఆచారము సింధు సివిలైజేషన్ నుండి హరప్పల ద్వారా లభించినటువంటి విగ్రహం నుండి మొదలు పెడితే అది శ్రమణ సంస్కృతిలో మాత్రమే కనబడుతుంది. అది జైన శ్రమణ సంస్కృతి అయినా లేదా బౌద్ధ శ్రమణ సంస్కృతి అయినా, శ్రమణ సంస్కృతులు రెండు, జైన శ్రమణ సంస్కృతి, బౌద్ధ శ్రమణ సంస్కృతి, ఇవి రెండు కూడా దాదాపు ఒకే కాలంలో మనకు కనబడుతున్నాయి, మహావీరుడు, గౌతమ బుద్ధుడు. కాబట్టి ఈ రెండు సంస్కృతుల యొక్క ఆచారంలో బొట్టు పెట్టడం కానివ్వండి, పుష్పాలతో పూజించడం కానివ్వండి, సుగంధ ద్రవ్యాలను పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా శ్రమణ సంస్కృతిలో భాగం. ఇవి తర్వాత కాలంలో వైదిక బ్రాహ్మణ ధర్మం దీన్ని పూర్తి స్థాయిలో కబ్జా చేసుకున్నది. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో దాని పరిచయం ఎలా ఉందంటే, ఎవడైనా కాషాయము వస్త్రం ధరించిందంటే మతోన్మాది అంటున్నాం. వాస్తవానికి కాషాయము మత ఉన్మాదులది కాదది. కాషాయం బౌద్ధానికి సంబంధించింది. బౌద్ధ భిక్షువుల యొక్క వాళ్ళు ధరించేటటువంటి వస్త్రాల రంగు అది. ఆ రంగు కూడా ధ్యాన స్థితిలో ఒక కారణం ఉంది, ప్రకృతిని బేస్ చేసుకొని దానికి ఒక కారణం ఉంది ఆ రంగును సెలెక్ట్ చేయడానికి. కానీ నేడు మనం ఏం చేస్తున్నామంటే ఆ బ్రాహ్మణీయ శక్తులను వ్యతిరేకించే క్రమంలో వాడు అనుసరించిన ప్రతీదీ కూడా వ్యతిరేకించడమే మన మూమెంట్ అని అంటున్నాం. కానీ వాస్తవానికి అది మన పూర్వీకుల సంస్కృతి. ఈ పూర్వీకుల సంస్కృతిని వాడు దొంగిలించి వాడిని అనుసరిస్తున్నాడు. దీంట్లో ఒక ప్రధానం చెప్తా. సరే, ఇది బొట్టు పెట్టడం పెట్టకపోవడం దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ కానివి నేను తర్వాత అంశాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ బ్రాహ్మణీయ శక్తులు తీసుకునేటటువంటి ఆహారాన్ని వ్యతిరేకించి వారికి వ్యతిరేకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడమే మన ఉద్యమం అయిపోయింది నేడు. సరే, ఆ ఉద్యమాలు నేర్పినటువంటి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద గ్రంథాలను రచించినటువంటి వారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి? సరే, ఒక సంస్కృతి యొక్క ఆహారాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వాడికి విరుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడమే మన సంస్కృతి అని మనల్ని చెప్పినప్పుడు, మనం తీసుకునేటటువంటి ఆహారం దేని కొరకు? మనిషి జీవించాలంటే ఆహారం కావాలి. ఆ ఆహారము మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని. మరి ఈ ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వాళ్ళు, ఒక సంస్కృతి యొక్క ఆహారాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ఒక సంస్కృతి యొక్క ఆహారాన్ని వ్యతిరేకమైనటువంటి ఆహారాన్ని తీసుకోమని చెప్పినటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు చూసినట్లయితే వయసులో వాళ్ళకు హృద్రోగం రావడం కానివ్వండి, హార్ట్ సర్జరీలు కానివ్వండి, పక్షవాతం వచ్చి మంచాన పడడం కానివ్వండి, రకరకాల రోగాలతో బాధపడుతూ కనబడుతున్నారు. అయితే ఏ సంస్కృతి యొక్క ఆహారాన్ని మీరు విమర్శిస్తున్నారో ఆ సంస్కృతిని అనుసరించే వారి యొక్క ఆరోగ్య ప్రమాణాలను మనం గమనించినట్లయితే ఆశ్చర్యపోతాం. 100 సంవత్సరాలైనా ఒక రోగం ఉండదు. ఒక రోగం లేకుండా అత్యంత జాగ్రత్తగా జీవిస్తున్నాడు ఆయన. వాస్తవానికి ఈ ఆహార విజ్ఞానము ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే బౌద్ధ సాంప్రదాయం నుండి వచ్చింది. బౌద్ధ సాంప్రదాయం నుండి వచ్చిందనడానికి అనేక ఆధారాలు నేను చెప్తా. ఇప్పుడు ఆయుర్వేదిక గ్రంథాలైన అది చరక సంహిత కావచ్చు, సుశ్రుత సంహిత కావచ్చు, ధన్వంతరి కావచ్చు, అష్టాంగ హృదయం వాగ్భటుడు రాసినటువంటి అష్టాంగ హృదయం కావచ్చు, మొదటి వాగ్భటుడు రాసినటువంటి అష్టాంగ సంగ్రహం కావచ్చు, ఇవన్నీ గ్రంథాలు హిందూ మునులు రాసినటువంటి గ్రంథాలు అని వైదిక బ్రాహ్మణులు ఆధారాలు ఇస్తున్నారు, చెప్తా ఉన్నారు. రీసెంట్లీ 2 days బ్యాక్ ఒక మిత్రుడితో నాకు డిబేట్ అయింది. అతను అంటాడు, నువ్వు చదువుతున్నటువంటి చరక సంహిత అది హిందూ ఋషిది, మరి హిందూ ఋషులను మీరు అనుసరిస్తూ మమ్మల్ని అనడం ఏంటి? సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇప్పటికైనా నీకు తెలిసొచ్చిందా అని నాతో డిబేట్ చేస్తాడు. ఆయన చెప్పే వర్షన్ మొత్తం విన్న తర్వాత నేను అతన్ని అడిగింది ఏంటంటే, చరకుడు ఎక్కడ శిక్షణ పొందాడు అని అడిగాను. ఆయన అంటాడు తక్షశిలలో. తక్షశిల ఎప్పటి యూనివర్సిటీ అని అన్నాను. ఆయన దగ్గర సమాధానం లేదు. తక్షశిల ప్రాచీన యూనివర్సిటీ, మొట్టమొదటి యూనివర్సిటీ ఇవే చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ తక్షశిలను హునులు 4వ శతాబ్దంలో ధ్వంసం చేశారు. తక్షశిల
భారతదేశంలో వెలిసినటువంటి అత్యంత ప్రాచీన యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ, తక్షక నాగుడు ద్వారా స్థాపించబడ్డటువంటి యూనివర్సిటీ అది. ఈ తక్షశీల యూనివర్సిటీలో చరుకుడు చదువుకున్నాడు. అటువంటప్పుడు తక్షశీలలో అవైలబుల్ ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏంటి? ప్రాకృతం. అక్కడ ప్రాకృతం అనే భాషలో విద్యాభ్యాసం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లిపి ఏది అంటే దమ్మలిపి, ఖరోష్టి లిపి, అర్మాయిక్ లిపి, ఇండోగ్రీక్ లిపి. ఈ తర్వాత కాలంలో అభివృద్ధి చెందినవి. వాస్తవానికి ఉన్నది దమ్మలిపి. ఈరోజు మనం బ్రాహ్మి లిపి అని చెప్పుకుంటున్నాము. అది వాడు చెప్పుకుంటున్నాడు. బ్రాహ్మణ చరిత్రకారులు దానికి ఎక్కడో ఒక దగ్గర హిందూ ధర్మానికి లింక్ చేయడానికి బ్రాహ్మి లిపి అంటున్నాడు. వాస్తవానికి అశోకుని ప్రతి శిలాశాసనం మీద చాలా స్పష్టంగా దమ్మలిపిలో లిఖించబడుతున్నటువంటి ఈ శిలాశాసనము అని చెప్పడం జరుగుతుంది. అంటే రాసేవాడే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇది దమ్మలిపి అని. కానీ చరిత్రకారులు దుర్మార్గులు దీనికి బ్రాహ్మణీయ ధర్మానికి లింక్ చేయడానికి బ్రాహ్మీ లిపి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను దమ్మలిపి అన్నాను అనుకోండి, ఇప్పుడు చరిత్రకారులు మిమ్మల్ని ఎట్లాగూ మోసం చేశారు, మిమ్మల్ని కాదు మొత్తం భారత సమాజాన్ని మోసం చేశారు. కాబట్టి నేను దమ్మలిపి అంటే అది కొత్త లిపి కావచ్చు అనుకుంటారు. కొత్త లిపి కాదు. ఎవడైతే చరిత్రకారులు మోసపూరితంగా బ్రాహ్మీ లిపి అని చెప్పుకుంటున్నారో అది బ్రాహ్మీ లిపి కాదు, దమ్మలిపి. రాసిన వ్యక్తినే చాలా స్పష్టంగా నేను ఈ శిలాశాసనాన్ని దమ్మలిపిలో లిఖిస్తున్నానని చాలా స్పష్టంగా రాస్తున్నాడు. కాబట్టి అది దమ్మలిపి. అంటే తక్షశిల యూనివర్సిటీలో ఉన్న లిపి దమ్మలిపి. భాష ప్రాకృత భాష. ఇప్పుడు చరుకుడు ఒకవేళ హిందూ ముని అయితే చరుకుడు సంస్కృత భాషలోనే తన గ్రంథాన్ని రాస్తే, ఈరోజు మీరు చెప్తున్న చరక సంహిత కావచ్చు, అష్టాంగ సంగ్రహం కావచ్చు, ఇవన్నీ గ్రంథాలు, ఇది అష్టాంగ హృదయం, ఇది కూడా మనకు సంస్కృతంలో ఉంది అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ గ్రంథాలు సంస్కృతం అయితే ఖచ్చితంగా చరుకుడు తక్షశిలలో చదువుకోకూడదు. ఎందుకంటే సంస్కృత భాష 10వ శతాబ్దం తర్వాత వచ్చింది. తక్షశిల యూనివర్సిటీ 4వ శతాబ్దంలోనే హునుల ద్వారా ధ్వంసం చేయబడ్డది. అంటే తక్షశిల యూనివర్సిటీ ధ్వంసం చేసిన 600 సంవత్సరాలకు సంస్కృత లిపి పుట్టింది, దేవనాగరి లిపి. తక్షశిల యూనివర్సిటీ ధ్వంసం చేసిన తర్వాత 600 సంవత్సరాలకు సంస్కృత భాష యొక్క లిపి దేవనాగిరి పుట్టింది. ఒకవేళ సంస్కృత భాషలో చరుకుడు నిర్మాణం చేస్తే 10వ శతాబ్దం తర్వాత లిఖించాలి. చరుకుడు తక్షశిల యూనివర్సిటీలో చదివి ఉండకూడదు. కానీ నువ్వు హిందూ ముని అంటున్నావు, సంస్కృత భాషలో లిఖించబడినటువంటి గ్రంథం అని అంటున్నావు. కానీ వాస్తవానికి చరుకుడు హిందూ ముని కాదు, ఆ గ్రంథం సంస్కృతంది కాదు. చరుకుడు బౌద్ధ భిక్షు, అతను తక్షశిల యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ గ్రంథము ప్రాకృత భాషలో ఉంది, దమ్మలిపిలో ఉంది. తర్వాత కాలంలో బ్రాహ్మణులు ఒరిజినల్ గ్రంథాలన్నింటినీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసుకొని వాళ్ళు ఓన్ చేసుకొని ఈ గ్రంథాలను పూర్తి స్థాయిలో వక్రీకరించి బ్రాహ్మణీకరించి దీంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెసేజెస్ అన్నింటినీ కొలాప్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఆ గ్రంథాలను నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు విషయం ఏమిటంటే మన సంస్కృతిని ధ్వంసం చేసి, మన భాషను ధ్వంసం చేసి, మన లిపిని ధ్వంసం చేసి, మన గ్రంథాలను దొంగిలించి వాడు ఆ గ్రంథాలను పూర్తి స్థాయిలో బ్రాహ్మణీకరించాడు, వక్రీకరించాడు. ఆ వక్రీకరించాడు కాబట్టి ఆ గ్రంథాలను తిరిగి మనం పరిశోధన చేయాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. వాడు అనుసరిస్తున్నటువంటి కల్చర్ను విమర్శించడం ఉద్యమం కాదు ఇక్కడ. వాడు తీసుకునేటటువంటి ఏదైతే ఆహారం, సాత్విక ఆహారం ఉందో వాడు కొత్తగా కనుక్కున్నది కాదు. ఒకవేళ చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం చూసినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారం అని అన్నారు. మానసిక ఆహారము అంటే మానసిక ఆరోగ్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని కొలాప్స్ చేసేటటువంటి ఆహారము రజ ఆహారం అన్నాడు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని ధ్వంసం చేసేటటువంటి ఆహారాన్ని తమ ఆహారం అన్నాడు. వాడు బ్రాహ్మణీయ గ్రంథాలు ఎట్లా రాసిండు?
సాత్విక ఆహారము దేవతల ఆహారము, రజ ఆహారము బ్రాహ్మణుల ఆహారము, తమ ఆహారము రాక్షసుల ఆహారము అని అన్నాడు. వాస్తవానికి పీడిత కులాలు వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ఆహారాలు, అలవాట్లు, నియమాలు అవి చూస్తే నిజంగానే శారీరక మానసిక ఆరోగ్యాలను ధ్వంసం చేసేటటువంటి ఆహారాలకు వాళ్ళకు అలవాటు చేసిండు. వాస్తవానికి ఈరోజు బ్రాహ్మణుడు లేదా జైనులు అయితే సరే బౌద్ధ కాలంలో ఒకేసారి వచ్చిన వాళ్ళు ఆ కంటిన్యూస్లీ ఆహారాన్ని తీసుకుంటున్నారు. కానీ బౌద్ధుల యొక్క ఆహారం కొలాప్స్ అయింది. ఈ ఆహారాన్ని వీడు దొంగిలించి ఆహార విజ్ఞానం నుండి మనల్ని దూరం చేసిండు. కాబట్టి మనకు శారీరక మానసిక ఆరోగ్యం పూర్తి స్థాయిలో కొలాప్స్ అవుతూ వస్తుంది. మనం తీసుకునేటటువంటి ఇక్కడ బుద్ధుడు ఎందుకు ప్రస్తావనలు తీసుకోవాల్సి వస్తుందంటే బుద్ధుడి యొక్క ధమ్మము దుఃఖ నివారణ మార్గము. బుద్ధుడి యొక్క ధమ్మము దుఃఖ నివారణ మార్గము. ఆ దుఃఖము శారీరక దుఃఖము, మానసిక దుఃఖము, భౌతిక దుఃఖము, నైసర్గిక దుఃఖము. ఈ విధంగా దుఃఖం 4 రకాలుగా ప్రధానంగా విభజించినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యము అనేది మనం తీసుకునేటటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంది. మనం తీసుకునేటటువంటి ఆహారంలో విజ్ఞానం లోపించినట్లయితే శారీరక దుఃఖం నిర్మాణం అవుతుంది. శారీరక దుఃఖం నుండి మానసిక దుఃఖం నిర్మాణం అవుతుంది. మానసిక దుఃఖం నుండి శారీరక దుఃఖం నిర్మాణం అవుతుంది. ఇది రెండు సైమల్టేనియస్. అంటే శారీరక ఆరోగ్యం కొరకు మనిషికి ఆహారము మీద విజ్ఞానం కలిగి ఉండాలి. ఏ ఆహారము ఏ సమయంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. విరుద్ధ ఆహారాల యొక్క వివరణ ఉంది. ఇవన్నీ చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం ఈ గ్రంథాలన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే చరుకుడు, సుశ్రుతుడు, జీవకుడు, ఆర్యభట్ట ఆర్య కాదు. అదేవిధంగా ఆర్యభట్ట వల్లాభిలో చదువుకున్నాడు. అదే రెండు యూనివర్సిటీలో చదువుకున్నాడు. అష్టాంగ హృదయం రాసింది వాగ్భటుడు కూడా నలందలో చదువుకున్నాడు. ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ గ్రంథాలన్నీ కూడా ప్రాకృత గ్రంథాలు, దమ్మలిపిలో లిఖించబడ్డటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాలను వాడు ఎంత బ్రాహ్మణీకరించినా, ఎంత వక్రీకరించినా అందులో ఉన్నటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే 5వ శతాబ్దం తర్వాత మొదలైనటువంటి ఈ వైదిక బ్రాహ్మణ ధర్మము 10వ శతాబ్దం తర్వాత సంస్కృత భాషకు లిపి వచ్చింది. 10వ శతాబ్దం తర్వాతనే ఈడు గ్రంథాలను నిర్మాణం చేశాడు. అంటే ప్రాకృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను సంస్కృతంలో నిర్మాణం చేసే పనిలో పడ్డాడు. అయితే ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రామాణిక సమాచారం నేను ఈ మధ్య ఆయుర్వేదం అల్లోపతి మధ్య చర్చ జరిగినప్పుడు చాలామంది అర్థం కాక కొన్ని విషయాలు కామెంట్ రూపంలో పెట్టారు. సరే, మూర్ఖులతో సంవాదం వద్దని కొన్ని విషయాలను వదిలేశాను. సైన్స్ను, సైంటిఫిక్ టెంపర్ను యాజ్ ఎ బుద్ధిస్ట్గా, యాజ్ అంబేద్కరిస్ట్గా ఖచ్చితంగా ఆహ్వానిస్తాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ ఆ టెక్నాలజీ, ఆ సైన్స్, ఆ శాస్త్రీయత ఆరోగ్యాలను ధ్వంసం చేస్తూ మన మనిషిని భయభ్రాంతులకు లోను చేసి ఆ భయపడ్డటువంటి మనిషి మీద సంపాదనను సంపాదించుకుంటూ వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ జరిగింది కరోనా. సరే, కరోనా విషయం నేను తర్వాత ఎప్పుడైనా వచ్చే ప్రయత్నం చేస్తాను, ఇది అంశం కాదు. ఇప్పుడు మనం సంస్కృతి మీద మాట్లాడుతున్నాం. ఇది బుద్ధ జయంతి కాబట్టి బుద్ధుడికి రిలేటెడ్ ఈ ఆయుష్ విజ్ఞానం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆయుష్ విజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఇదే అంశం మాట్లాడాలి కాబట్టి ఆ అంశాలను నేను తర్వాత మాట్లాడుతున్నాను. ఇప్పుడు బుద్ధుడు శారీరక, మానసిక, భౌతిక మరియు నైసర్గిక దుఃఖాలను తొలగించడము బౌద్ధ మార్గము. బౌద్ధ ధమ్మం అంటేనే దుఃఖ నివారణ మార్గం. మీరు ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న మానవుడికి ఏం కావాలి? వాడున్నోడైనా లేనోడైనా ఎటువంటి వాడైనా వాడికి కావాల్సింది సుఖకరమైన జీవితం కావాలి. ఈ సుఖకరమైన జీవితం జీవించడానికి అవరోధం ఏమిటి? దుఃఖం. సుఖకరమైన జీవితం జీవించడానికి అవరోధం ఏంటి అంటే దుఃఖం. దాంట్లో ప్రధానమైన దుఃఖం ఏదంటే శారీరక దుఃఖం, మానసిక దుఃఖం.
శారీరక దుఃఖం రాకుండా సుఖకరమైన జీవితం జీవించాలంటే ప్రామాణిక విజ్ఞానపూరితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మానసిక దుఃఖం రావద్దు అంటే మానసిక ఆరోగ్యాన్ని కల్పించడానికి ధ్యానం చేయాలి. ఈ రెండు మార్గాల ద్వారా శారీరక మానసిక దుఃఖాలను దూరం చేయవచ్చు. ఈ శారీరక మానసిక దుఃఖాలు లేకుండా చేయడము బౌద్ధంలోని ఒక భాగము. దాంట్లోనే శారీరక దుఃఖము ఏర్పడినట్లయితే దాన్ని తొలగించడం ఎలా, సుఖకరమైన జీవితం కల్పించడం ఎలా అని దాని మీద పరిశోధనలు జరిగి ఆయుష్ విజ్ఞానం మొదలైంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి టెక్నాలజీ, సైన్స్ అది మానవ కళ్యాణం కొరకు ఉపయోగపడ్డ ప్రతి అంశాన్ని మనం స్వీకరించాల్సిందే. కానీ అదే తరహాలో ముందు ఏం జరగలేదు, అది నాటు, దానికి ప్రామాణికత లేదు అంటే విషయము ఈ దేశం మొత్తము పెట్టుబడిదారుల చేతిలో బంద్ అయి ఉంది. సుమారు 30,000 ఇండస్ట్రీస్, విదేశానికి సంబంధించిన ఇండస్ట్రీస్ భారతదేశంలో ఉన్నాయి. అందులో ప్రధానమైన ఇండస్ట్రీస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఒక్కొక్క అంశం మీద మాట్లాడితే అసలు మీరు ఇంట్లో ఏ వస్తువు కూడా వాడరు, అంత భయానికి లోనవుతారు. అంత ప్రమాదకరమైన వస్తువులు మనం ఈరోజు వాడుతున్నాం. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు నేను లాస్ట్ బీహార్ ఎలక్షన్స్లో వెళ్ళినప్పుడు సమయం దొరికినప్పుడు పాట్నా అంటే ఆ రోజు పాటలిపుత్రలో ఉన్నటువంటి అశోక మహిళానికి వెళ్ళాను. ఆ రోజు అశోక మహిళంలో అశోక రాజమహిళానికి ఒక 800 మీటర్స్ దూరంలో వైద్యశాల ఉంది. ఆ వైద్యశాల అవశేషాలు ఈరోజు కూడా ఉన్నాయి. ధన్వంతరి వైద్యశాల, అక్కడ లభించినటువంటి శాసనాలు దమ్మలిపిలో ఉన్నాయి. అది ధన్వంతరి వైద్యశాల. ధన్వంతరి ఎవడు అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థాన వైద్యుడు. అంటే అశోకుని తాత ఆస్థాన వైద్యుడు ఆయన. ఈరోజు ధన్వంతరి సముద్ర మంథనంలో సముద్రంను మంథించేటప్పుడు అక్కడి నుండి వచ్చాడు, అమృత కలశంతో వచ్చాడు ధన్వంతరి హిందూ ముని. ధన్వంతరి వాడికి ఆయుర్వేదం చెప్పాడు, వీరికి ఆయుర్వేదం చెప్పాడని ఆయన ఏదో నానా కథలు చెప్పేసరికి వాటిని బిలీవ్ చేసుకొని నా హిందూ సోదరులు తిలకం దిద్ది పట్టిలు కట్టేసి హిందూ ధర్మం యొక్క గొప్పతనం, ప్రాచీనం అది సొల్లు కబురు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇది హిందూ ధర్మానికి సంబంధం లేనటువంటి అంశము. చరుకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి వీళ్ళందరూ కూడా, ధన్వంతరి కూడా తక్షశీల యూనివర్సిటీ స్టూడెంట్. తక్షశీల అనేది బుద్ధిస్ట్ యూనివర్సిటీ. అక్కడ ఆ యూనివర్సిటీలో ప్రవేశమే 12 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలా. ఖచ్చితంగా మొదటగా శ్రామణుడు అయితే మాత్రమే, అంటే బౌద్ధ భిక్షను తీసుకుంటే మాత్రమే అక్కడ అర్హత ఉంది. అక్కడ ఒక హిందూముని చదువుకోవడానికి ఎక్కడ వీల్లేదు. హిందూముని చదువుకోవడానికి కాదు, అది పుడితే కదా 5వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి ఈ ధర్మాన్ని తీసుకుపోయి అమాంతంగా సింధులోయ నాగరికతలో సొరగొడతారు. ఆ సింధులోయ నాగరికతలో దొరికిన పశుపతి విగ్రహాన్ని శివుని విగ్రహం చెప్తున్నారు. ఈ అంశం మీద చాలా ప్రత్యేకంగా వస్తాను. అది శివుని విగ్రహమా లేదా బౌద్ధ సంప్రదాయంలో భాగంగా ఆ దాంట్లో లభించినటువంటి అంశాలలో ఏ అంశాలు బుద్ధిస్ట్ సింబల్గా ప్రజెంట్ కూడా కొనసాగుతున్నాయి, వీటి మీద ప్రత్యేకంగా చర్చించడానికి వస్తాను. కాబట్టి మిత్రులు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మానవునికి సుఖకరమైన జీవితం జీవించడానికి అవరోధంగా ఏర్పడినటువంటి శారీరక మానసిక దుఃఖాలను శరీరం నుండి బయటకు తొలగించడమే వైద్యమని ధన్వంతరి చెప్తున్నాడు. కానీ నేడు సైన్స్ టెక్నాలజీ పేరిట వచ్చినటువంటి వైద్యంలో చాలా రకాల రోగాలకు ఉపశమనం మాత్రమే ఉంది, వైద్యం లేదు. నేను ఒక కెమిస్ట్రీ స్టూడెంట్గా, కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసినటువంటి వారిగా నేను తిరిగి ఈ ఆయుర్వేదిక్ గ్రంథాలను రీసెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు సరౌండింగ్లో ఉన్నటువంటి అనేక మంది, ప్రతి మందికి, అంటే ఇప్పుడు భారతదేశంలో ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే 185 మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. నా సరౌండింగ్లో ఉన్న ఎవరికొకరికి ఏదో ఒక లాంగ్ జబ్బు ఉంటుంది. ఆ జబ్బున్నోడు నాతో డిస్కషన్లో వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్న ఈ టాపిక్లోని ఒక అంశాన్ని, ఈ మందు వాడు తగ్గుతుందంటే చాలామందికి రిజల్ట్ ఉంది. అంటే పర్మనెంట్గా రోగాలను నయం చేసే టెక్నిక్ ఈ ఆయుర్వేదంలో ఉంది, ఆయుష్ విజ్ఞానంలో ఉంది. ఆయుష్ విజ్ఞానం పదార్థం మరియు శక్తి విజ్ఞానం మీద ఆధారపడి వచ్చింది. ఈ ఆయుష్ విజ్ఞానానికి బేసిక్ ప్రిన్సిపల్ ఎక్కడి నుండి వచ్చిందంటే కపిలుని సాంఖ్య తత్వజ్ఞానం నుండి తీసుకోవడం జరిగింది. ఈరోజు
విశ్వ నిర్మాణ సిద్ధాంతాన్ని స్టీఫెన్ హాకింగ్ కూడా చెప్పినటువంటి అనేక అంశాలను బుద్ధుడి కంటే ముందు కపిలుడు సాంఖ్య తత్వజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఆ గ్రంథం ఈరోజు బ్రాహ్మణీకరించబడి దాంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ సాహిత్యం డిస్ట్రాయ్ అయింది. దాని మీద మంచి అనాలిసిస్ ఎవరైనా చేసిండ్రు సాంఖ్యతత్వ జ్ఞానం మీద అంటే విలియం రీస్ డేవిస్ అనే రచయిత చాలా మంచి అనాలిసిస్ చేసిండ్రు. యాక్చువల్లీ సాంఖ్యతత్వ జ్ఞానం ఏమై ఉండొచ్చు. దానితో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, విశ్వ నిర్మాణ సిద్ధాంతం మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పరిశోధిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సాంఖ్యతత్వ జ్ఞానము, యోగ తత్వజ్ఞానము, ఈ బేసిక్స్ మీద ఆయుష్ విజ్ఞానం వచ్చింది. ఆయుష్ అంటే వయస్సును పెంచేటటువంటి విజ్ఞానం. అంటే శారీరక మానసిక దుఃఖాలను శరీరం నుండి తొలగించి మనిషికి తిరిగి సుఖకరమైన జీవితాన్ని కల్పించే విజ్ఞానమే ఆయుష్ విజ్ఞానము. దీన్ని వాడు 10వ శతాబ్దం తర్వాత ఆ గ్రంథాలన్నింటినీ దొంగిలించి దాన్ని బ్రాహ్మణీకరించి దానికి వేదం అని యాడ్ చేసుకున్నాడు. ఆయుర్వేదం అని అన్నాడు. ఇప్పుడు గత్యంతరం లేక అదే ప్రాచుర్యంలో ఉంది కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయుర్వేదం, ఆయుష్ విజ్ఞానం అంటే ఇది ఒక కొత్తది కావచ్చు, ప్రకృతి వైద్యం లాగా ఇది ఒక కొత్త వైద్యం కావచ్చు అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఆయుర్వేదం కాదు, అది ఆయుష్ విజ్ఞానము. ఈ ఆయుష్ విజ్ఞానానికి మూలం బౌద్ధంలోని మూల అంశాలతో నిర్మాణమైంది. దీనితో పాటు ఈ ఆయుష్ విజ్ఞానము ప్రపంచానికి ఆరోగ్య భిక్ష పెట్టింది. అది తక్షశిల కావచ్చు, వల్లాభి కావచ్చు, నలంద కావచ్చు, విక్రమ్శిల కావచ్చు, దంతపురి కావచ్చు, ఈ విధంగా సుమారు 250 యూనివర్సిటీస్ భారతదేశంలో అశోకుని కాలంలోనే వెలిసినాయి. అశోకుని కాలంలో అంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో 250 యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి విశ్వవిద్యాలయాలు కేవలం బ్రాహ్మణుల ద్వారా మాత్రమే ధ్వంసం చేయబడ్డాయి. ఈ ప్రపంచంలో విద్యాలయాలను ధ్వంసం చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది బ్రాహ్మణులే. నలందను ధ్వంసం చేశారు, తక్షశిలను ధ్వంసం చేశారు, విక్రమశిలను ధ్వంసం చేశారు. అంటే ఈ ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి విద్యాలయాలను ధ్వంసం చేశారు. ఈ దేశాన్ని జ్ఞాన మార్గం నుండి అజ్ఞానం వైపు నెట్టేశారు. అజ్ఞానంలో నెట్టేసి మొత్తం దేశాన్ని కబంధ హస్తాల్లో పెట్టుకొని వాళ్లకు అనేక రకాల సాహిత్యాలలో, అనేక రకాల కల్చర్లో, అనేక రకాల మూఢ విశ్వాసాల్లో నెట్టి నేడు ప్రజెంట్ పరిస్థితులు ఏమిటంటే మనం చేస్తున్నటువంటి పోరాటము ఒకటి సంస్కృతి మీద, ఒకటి ఆహారం మీద పోరాటం చేసే ముందు దాని పూర్వపరాలు ఏమిటి, అది ఎక్కడి నుండి వచ్చింది, పూర్వం ఏ పరిస్థితుల నుండి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒక స్కూల్ అసిస్టెంట్ బాబాసాహెబ్ బుద్ధుని విగ్రహానికి దండం పెడుతుంటేనే బాబాసాహెబ్కు హేతువాద జ్ఞానం లేదు, బాబాసాహెబ్ కూడా మూఢత్వంతో ఉన్నారు అని అంటాడు ఆయన. అంటే ఆయన చదువు దేనికి పనికొస్తున్నట్టు? బుద్ధునికి దండం పెట్టడం హేతువాదం కాదంట. అది అతని తప్పు కాదు, అతనికి ఆ విధంగా నేర్పడం జరిగింది. ఆ విగ్రహాలకు దండం పెట్టడము, బొట్టు పెట్టడము, లేదా కాషాయ వస్త్రాలను ధరించడము, వీటిని వ్యతిరేకించడమే ఉద్యమంగా వాడికి చెప్పబడింది. కాబట్టి వాడు ఆ మాట నని ఉంటాడు. కాబట్టి మిత్రులారా ఆలోచించండి, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అది బొట్టు మీద కావచ్చు, అదేవిధంగా సింధులోయ నాగరికత తవ్వకాల్లో దొరికినటువంటి పశుపతి మీద ప్రత్యేకంగా ఒక రోజు అది కాస్త మంచి అంశము. అదేవిధంగా ఎవరైతే వీళ్ళు శివుడు అని కామెడీ చేస్తున్నారో వాళ్లకు నిజంగానే కామెడీ అంశము, దాని మీద ప్రత్యేకంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ఆయుష్ విజ్ఞానము బౌద్ధ తత్వజ్ఞానం మీద ఆధారపడి వచ్చింది. దానికి మూల సూత్రాలు కపిలుని యొక్క సాంఖ్య తత్వజ్ఞానము. కపిలుని యొక్క సాంఖ్య తత్వజ్ఞానంలో కపిలుడు ఈ విశ్వం ఏ విధంగా ఆవిర్భవించింది, దాని మూల కారణం ఏంటి, విస్ఫోటనం తర్వాత ఏర్పడినటువంటి పదార్థం మరియు శక్తి ఏ విధంగా పరిణామం చెందుతూ ఉన్నాయి, ఆ పరిణామం చెందుతున్న క్రమంలో ఏ విధంగా జీవరాశి ఉద్భవించింది, ఆ జీవరాశిలో పదార్థం ఏమిటి, శక్తి ఏమిటి. శక్తి అంటే మనసు, పదార్థం అంటే శరీరము. పదార్థం కంటే శక్తి 3 రెట్లు పెద్దదని బుద్ధుడు చెప్తాడు. అంటే శరీరం కంటే మనసు 3 రెట్లు పెద్దది. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే మన శరీరంలో ఉన్న 5 లీటర్ల రక్తంలో 1/3 రక్తం మెదడుకే యూజ్ అవుతుంది. మిగిలిన రక్తము మొత్తం మిగతా అవయవాలకు పనికొస్తే 1/3 రక్తము మెదడుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి బుద్ధుడు చెప్పిన స్టేట్మెంట్ కూడా సైంటిఫిక్ ప్రూవ్ అవుతుంది.
శరీరం కంటే మనసు 3 రెట్లు పెద్దది. ఆ మనసునే శక్తి అని అన్నాడు. సాంఖ్యతత్వ జ్ఞానంలో కపిలుడు పదార్థం మరియు శక్తి ఏ విధంగా పరిణామం చెందుతూ వస్తుందో ఆ పరిణామ క్రమంలోనే మానవుడు ఈ విశ్వంలో ఆవిర్భవించబడ్డాడు. ప్రకృతికి విరుద్ధంగా కాదు, ఈ ప్రకృతిలో భాగంగానే ఆవిర్భవించబడ్డాడు. ఈ పదార్థం మరియు శక్తి మానవుడు ఏ విధంగా విభాజితమై ఉంది, శక్తి యొక్క ప్రధాన కేంద్రాలు ఏమిటి, అసలు ఆరోగ్యానికి కారణం ఏంటి, ఆరోగ్యం చెడిపోవడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అక్కడ నుండి యోగ శాస్త్రం వచ్చింది, యోగ తత్వజ్ఞానం వచ్చింది. పతంజలి ద్వారా యోగం స్టార్ట్ కాలేదు, పతంజలి దాన్ని అభివృద్ధి పరిచాడు. పతంజలి కూడా ఒక బౌద్ధ భిక్షువే. పతంజలి యోగ శాస్త్రం కూడా అది బౌద్ధానికి సంబంధించినటువంటి అంశమే. అది తక్షశిల అదేవిధంగా నలందలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాల్లో అదొకటని హుయాన్సుంగ్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బౌద్ధ తత్వజ్ఞానాలను, బౌద్ధ సాహిత్యాన్ని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేసుకొని ప్రాకృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను, దమ్మలిపిలో ఉన్నటువంటి గ్రంథాలను పూర్తి స్థాయిలో వాళ్ళు ఓన్ చేసుకొని ఆ గ్రంథాలను ఈరోజు వాళ్ళు అనుసరిస్తున్నారు. మనల్ని ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విజ్ఞానం నుండి దూరం చేసి వక్రీకరించినటువంటి అంశాన్ని మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరు ఒక విషయం చెప్తా, శాస్త్రీయ జ్ఞానం పేరిట రకరకాల మోసాలను కూడా మద్దతు పలికే మిత్రులు ఒక విషయంలో దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే, మన తల్లిదండ్రులు అఫ్కోర్స్ చదువుకొని ఉండొచ్చు, మన తల్లిదండ్రులు బాబాసాహెబ్ బెనిఫిషరీ కావచ్చు, కానీ మన నాయనమ్మ, అమ్మమ్మ, మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు నాయనమ్మనో అమ్మమ్మనో పప్పు వండుతుంది, కమ్మగా తింటాం. ఇప్పుడు శాస్త్రీయత పేరిట రకరకాల వాదనలు చేసేటటువంటి వాళ్ళు కూడా పప్పు తినకుండా, పప్పు కాదు ఇంట్లో చేసిన వంటలు తినకుండా పెరగలేదు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఆ ప్రిపరేషన్ ఆఫ్ పప్పు ఏదైతే ఉందో అందులో ఏ శాస్త్రీయత ఉంది? ఏ సంస్థ దానికి లైసెన్స్ ఇచ్చింది? ఏ సంస్థ దాన్ని పరిశోధించింది? వందల సంవత్సరాల నుండి మన పూర్వీకులు దాన్ని ఏ విధంగా అనుసరించారు? అసలు అందులో ఉన్నటువంటి మెకానిజం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? శాస్త్రీయ జ్ఞానం పేరిట అనకూడదు, శాస్త్రీయ జ్ఞానం పేరిట కుక్కల్లా అరుస్తున్నటువంటి మీరు మన సంప్రదాయంలో, మన కుటుంబంలో, మన ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి శాస్త్రీయత మీద ఎప్పుడన్నా ఆలోచించినా? లేదు, అమ్మమ్మ చేసే వంట అమ్మమ్మ చదువుకోలేదు, అమ్మమ్మ పిహెచ్డి చేయలేదు, అమ్మమ్మకు సైంటిఫిక్ టెంపర్ లేదు కాబట్టి అమ్మమ్మ వండిన పప్పు తినను అని ఎప్పుడన్నా అన్నారా? మరి ఆ అమ్మమ్మ వండిన పప్పు ఎక్కడికి వెళ్ళొచ్చింది? పర్టికులర్గా పప్పు ఉడకబెట్టడం ఒక మెకానిజం ఉంటే ఆ పప్పులో ఏముంది? ప్రోటీన్స్ ఉన్నాయి, ఆ పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయి. దాని తర్వాత దాన్ని తాలింపు వేసే మెకానిజం ఆయిల్ వేస్తున్నాం. ప్రధానంగా భారతదేశ సంప్రదాయంలో వాడేటటువంటి ఆయిల్ నేచర్ను బట్టి ఆహారం ఉంది. ఆరోగ్యాన్ని కామ్లే సార్ ఇది ఇక్కడ తినమన్నాడంటే గుజరాతోడు అక్కడ తినడానికి వెళ్ళేది. గుజరాత్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అక్కడ ఆహారం ఉంది, ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఇక్కడ ఆహారం ఉంది. ప్రధానంగా మన సౌత్ రీజన్ అరవదేశంలో, నాగదేశంలో నువ్వుల నూనె ప్రామాణికం. ఇప్పుడు పప్పును ఉడకబెట్టిన తర్వాత ఆ పప్పును తాలింపిచ్చే క్రమంలో మనం ఆయిల్లో వేస్తున్నాం. ఆయిల్లో ఏముంది? ఫ్యాట్స్, కొవ్వు పదార్థం. పప్పులో ఏముంది? ప్రోటీన్. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం? జీరా, ఆవాలు, జీలకర్ర, ఆవాలు. ఇవేంటి? డైజెస్టివ్ రియేజెంట్స్, జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచేటటువంటి, పెంపొందించేటటువంటి రియేజెంట్స్, కారకాలు అవి. దాని తర్వాత దాంట్లో చింతపండు వేస్తే ఈ సృష్టిలో 6 రుచులు ఉన్నాయి, షడ్రుచులు. ఆహారంలో 6 రుచులు వచ్చేటట్టు జాగ్రత్త తీసుకునేవాళ్ళు. వాత పిత్త కఫ గుణాలను సమతుల్యం లోపించకుండా 6 షడ్రుచులను ఆహారంలో మెయింటైన్ చేసేవాళ్ళు. పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయి, ఆయిల్ వేసినాం, ఆయిల్లో ఫ్యాట్స్ ఉన్నాయి. దాని తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఇక వేస్తే ఎల్లిగడ్డ అంటే ఎల్లిగడ్డ 10వ శతాబ్దం తర్వాత ఆహారంలో వచ్చింది. దాని గురించి నేను చెప్పను, ఎందుకంటే అది మానసిక వికారాన్ని కలిగించే ఆహారం.
జీలకర్ర ఆవాలు రెండు కూడా డైజెస్టివ్ రియేజెంట్స్ ఇవి. ఇక దాంట్లో కరివేపాకు వేయడము, ఇవన్నీ వేసే పద్ధతులు గమనించండి. ఈ పప్పు మొత్తం తాలింపిచ్చిన తర్వాత మనం దేంతో తింటున్నాం? ప్రధానంగా సౌత్ రీజియన్లో అయితే అన్నంతో తింటున్నాము. అన్నంలో ఏముంది? కార్బోహైడ్రేట్. చూడండి, ఒక పప్పు ప్రిపేర్ అవుతుంది, ఒక భోజనం ప్రిపేర్ అవుతుంది అంటే పప్పులో ప్రోటీన్ ఉంది, ఆయిల్లో ఫ్యాట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆయిల్లో డైజెస్టివ్ రియేజెంట్స్ వేసిండ్రు. ప్రధానంగా ఇంగువ వేసేవాళ్ళు, అంటే నూలి పురుగులు అటువంటి డైజెషన్లో పేగులలో పురుగులు ఉత్పన్నం కాకుండా, లేదా మనం తీసుకునేటటువంటి ఆహారంలో సూక్ష్మజీవులు శిలీంధ్రాల వల్ల డైజెషన్ పాడు కాకూడదని ఇంగువ వేసేవాళ్ళు. అదే ఆయిల్లో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ పదార్థాలు వేసేవారు. దీని మీద అనేక రీసెర్చ్ జరుగుతున్నాయి. మీరు నెట్లో చూస్తే మీకు ఆ రీసెర్చ్ కనబడుతుంది. అంటే ఇంత ప్రామాణికంగా ఆహారము మన పూర్వీకులు తయారు చేశారు. ఇక్కడ ఆలోచించే విషయం ఏమిటంటే, శాస్త్రీయత పేరిట అరుస్తున్నటువంటి మీరు మీ పూర్వీకులు అనుసరించినటువంటి మార్గము ఏదైతే ఉందో అది ఏ శాస్త్రీయత సర్టిఫికేట్ తీసుకొని చేశారు? ఏ ల్యాబొరేటరీలో టెస్ట్ చేశారు దాన్ని? ప్రతిదాన్ని శాస్త్రీయత పేరిట ఇక్కడేమో బ్రాహ్మణ ధర్మము పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపత్తిని డిస్ట్రాయ్ చేసిండు. ఇప్పుడు ఆనందయ్య తీసుకొచ్చిన మందు ప్రామాణికంగా వర్క్ చేస్తుందా లేదా అది తెలుసుకోకుండా అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, ఒకవేళ మీరు శాస్త్రీయత నాలెడ్జ్ను కలిగి ఉన్నారు అంటున్నారు కదా, ఆయన 16 ఇంగ్రీడియంట్స్ చెప్పిండు. ఆ 16 ఇంగ్రీడియంట్స్ అన్ని మార్కెట్లో దొరికేటివే. దాని మీద ఇన్ఫర్మేషన్ చక్కగా మీకు గూగుల్లో వెళ్ళిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను ఆయుర్వేదిక్ గ్రంథాల నుండి రాసిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ మీద కొన్ని నాకు అర్థం కాకపోతే గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తే అనేక యూనివర్సిటీలో ఆ నల్ల జీలకర్ర మీద పరిశోధనలు జరిగినాయి. అంటే చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఒక్కొక్క పదార్థం మీద రీసెర్చ్ చేస్తున్నాయి. అంటే దాంట్లో శాస్త్రీయత ఉందా? అది నాటు వైద్యం అని దాన్ని హేళన చేయడం కాదు. బ్రాహ్మణ ధర్మము ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపత్తిని కొలాబ్ చేసినప్పుడు ఆ జ్ఞాన సంపత్తి ఎలా అయింది? కొన్ని కులాల పరిమితుల్లో. ఇప్పుడు ప్రధానంగా వైద్యం అనేది ఎవరి అంశంలో వచ్చింది? మల్లులకు చెందిన ఒక అంశంలో పంబాల గ్రామంలో పంబాల వైద్యం చేసేవారు. పంబాలన్నా పంబాల కాదు, పంబాల వాటర్ ఇరిగేషన్. సరే, నాకు పేరు గుర్తురాదు. ఎవరికైనా గుర్తుంటే పేరు పెట్టండి. గ్రామ స్థాయిలో వైద్యం చేసే అంటే మాల కులానికి చెందిన ఒక కులం ఉంది. మీకు ఎవరైనా గుర్తొస్తే పెట్టండి, నేను ట్రై చేస్తాను. నాకు గుర్తొస్తే చెప్తాను. అంటే అది కులానికి పరిమితం చేయడం, ఆ జ్ఞాన సంపత్తిని కులానికి పరిమితం చేసిన తర్వాత జరిగింది ఏమిటంటే, పూర్వీకుల ద్వారా ఒకరి ద్వారా మరొకరు. పంబాలనే. థ్యాంక్ యూ ఆనంద్ గారు. పంబాల కులము వైద్యం చేశారు గ్రామంలో. ఇది మాల కులానికి చెందింది. మల్ల కులానికి చెందింది పంబాల. అయితే ఇది ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు పంబాలలో ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో ఎక్కడనో చదువుకోలేదు. అక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపత్తిని రిస్ట్రిక్ట్ చేశాడు. రిస్ట్రిక్ట్ చేయడం చేత అది వంశపారంపర్యంగా నడుస్తూ వచ్చింది. అయితే వంశపారంపర్యంగా నడుస్తూ వచ్చిన క్రమంలో అది పైనుండి కిందికి వచ్చే ఆర్డర్ క్రమంలో కొంత నాలెడ్జ్ మిస్ అయి ఉండవచ్చు, కొంత నాలెడ్జ్ ఇంకేదైనా ఉండొచ్చు, లేదా డిసీజెస్లో మార్పు వచ్చి ఉండొచ్చు, లేదా మొక్కల్లో కూడా రకరకాల మార్పులు వచ్చినాయి. ఈరోజు మనం సంకరీకరణం ద్వారా పెంచుతున్నటువంటి మొక్కలు కావచ్చు, మనం వాడేటటువంటి పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ వల్ల నష్టమవుతున్నటువంటి మొక్కలు కావచ్చు, లేదా కొన్ని మొక్కల అవశేషాలు మొత్తం కూడా నష్టమైపోయినాయి. ఈ విధంగా కొన్ని మార్పు జరగవచ్చు. ఇప్పుడు పంబాల కులం అనేది ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో వైద్యం చేస్తూ వస్తున్న క్రమంలో వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదవలేదు, ఏ శాస్త్రీయత ఆధారాలు లేవు. అంటే పూర్వము బౌద్ధ భిక్షువుల ద్వారా రీసెర్చ్ చేయబడినటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది వంశపారంపర్యంగా కొనసాగుతూ వచ్చింది. దాన్ని నాటు వైద్యం అనుకుంటా. ఏం చదువుకున్నారు మీరు? అసలు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమిటి? సరే, ఆ విధంగా అంటే అంత శాస్త్రీయత మీద నమ్మకం ఉంటే మరి మీ పూర్వీకులు వండిన వంటలు తినే బతికింది కదా. ఈరోజు ఇది తినచ్చు, ఇది తినకూడదు అని నిర్ధారణ చేస్తున్నారంటే దాని మీద వందల సంవత్సరాలు రీసెర్చెస్ జరిగినాయి. దేంట్లో ఏముంటుంది? దేంట్లో మీరు ఆలోచించండి. 3000 సంవత్సరాల క్రితం చరుకుడు
ఒక్కొక్క మొక్క మీద ఒక్కొక్క రోగం మీద పూర్తి స్థాయిలో వివరణిస్తూ, ఇప్పుడు జ్వరానికి డాక్టర్ దగ్గర అలోపతిలో వెళ్ళేసరికి జ్వరానికి ఒకటే మందు వేసుకో, డోలో 650 వేసుకో, డోసు పెంచితే ఇంకో P70 ఏదో వచ్చి P750 ఏమో వచ్చింది, దానికంటే ముందు పారాసెటమాల్ వచ్చింది. అంటే డోసెస్ పెంచుతూ వస్తున్నారు. చరకుడు చరక సంహితలో జ్వరం మొత్తం 38 రకాలు వివరించిండు. ఇప్పుడు ఒకటే జ్వరంతో ఇద్దరు వ్యక్తులు వైద్యుడి దగ్గర వెళ్తే ఆయుర్వేదంలో ఒకటే ట్రీట్మెంట్ లేదు. ఎందుకు లేదు? వాత పిత్త కఫ గుణాల్లో అది ఏ స్వభావంలో, అంటే నాకు వాతం మూలంగా వచ్చింది, వాడి కఫం మూలంగా వచ్చిందంటే నాకో మందు వాడికో మందు ఉంటుంది. అందరు కలిపి ఒక మందు లేదు. అంటే అంత గొప్పగా రీసెర్చెస్ జరిగినాయి ఆ కాలంలో. వందల సంవత్సరాలు రీసెర్చెస్ జరిగినాయి. ఈరోజు మీరు బౌద్ధాన్ని అనుసరించినా అనుసరించకపోయినా మీరు అనుసరిస్తున్నటువంటి కల్చర్లో ప్రతి అంశం కూడా బౌద్ధానికి సంబంధించిందే. ఈ బొట్టు అయినా పసుపు అయినా మీరు తీసుకునేటట్టు ఆహారంలో పప్పు మెకానిజం, ఆ అన్నాన్ని ఉడకబెట్టడము, ఇవన్నీ కూడా వందల సంవత్సరాలు రీసెర్చ్ జరిగినాయి. ఏ ఆహారం తీసుకోవచ్చు, ఏ ఆహారం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, దేని మూలంగా దుఃఖం వస్తుంది, ఇవన్నీ బుద్ధిస్ట్ యూనివర్సిటీస్లో జరిగినటువంటి రీసెర్చ్లు అవి. ఇప్పుడు మన జ్ఞానం దేనికి పనికి రావాలంటే మతాల ఆధిపత్య పోరులో ధ్వంసమైనటువంటి మన పూర్వీకుల జ్ఞాన సంపత్తిని పూర్తి స్థాయిలో మనం ఈరోజు వాటి మీద పరిశోధనలు చేసి అది ఎంతవరకు ప్రామాణికం, మరి 3000 సంవత్సరాల క్రితం ఏ విధంగా చెప్పగలిగిండో. ఇప్పుడు శాస్త్రీయ జ్ఞానం చెప్పేటోళ్ళు ఉన్నారు కదా, మీకు ఎవరన్నా నాలెడ్జ్ ఉంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదన్నా సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటే స్టీఫెన్ హాకింగ్ విశ్వ నిర్మాణం మీద చేసినటువంటి పరిశోధనలు మీరు పూర్తి స్థాయిలో చదివిరండి. నేను పూర్తి స్థాయిలో స్టీఫెన్ హాకింగ్ కపిలుడు చెప్పిన దాంట్లో 10% కూడా చెప్పలేదని నిరూపిస్తా. అంత ప్రామాణికంగా బుద్ధుడి కంటే ముందు, అంటే 3000 సంవత్సరాల కంటే ముందు కపిలుడు, ఆ కపిలుడు కూడా బౌద్ధానికి సంబంధించిన, మళ్ళీ హిందూ ధర్మం ఏం లేదు. బుద్ధుడి కంటే ముందు 27 మంది బౌద్ధుల నిర్మాణం జరిగింది. ఇది ఒకేసారి వెలిసిన మతం కాదు. సింధులోయ నాగరికత అంటే బుద్ధుడి నుండి 2000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటివరకు 5 బుద్ధుడి కంటే ముందున్న 5 బుద్ధుల యొక్క పూర్తి స్థాయిలో ఆధారాలు ఆర్కియాలజీలో లభించినాయి. దాంట్లో బుద్ధుడి కంటే ముందు 400 సంవత్సరాల ముందు వచ్చినటువంటి విపస్సి బుద్ధ యొక్క స్తూపము ఈరోజు కాఠ్మండూలో ఉంది. దాన్ని 4వ శతాబ్దంలో వచ్చినటువంటి పాహియాన్ అనే చైనా యాత్రికుడు దర్శించాడు అని తను రాసినటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అంటే బౌద్ధం ఎట్ ఎ టైం బుద్ధుడితోటే వెలిసింది కాదు. అది సింధులోయ నాగరికత నుండి మొదలు పెడితే అది డెవలప్ అవుతూ వస్తున్నది. బుద్ధుడి కంటే ముందు కూడా బౌద్ధులైనరు. ఈ విధంగా ఆచారం సంస్కృతిని వ్యతిరేకించడం కాదు, మన జ్ఞాన సంపత్తిని ధ్వంసం చేసుకుని వాడు ఆరోగ్యంతో బతుకుతున్నాడు. ఇప్పుడు మనకు ఆరోగ్యం అంటే డెఫినేషన్ చెప్పరా బాబు అంటే రోగం లేకుండా ఉండడమే ఆరోగ్యం అంటున్నాం. మరి రోగం ఏంటిరా బాబు అంటే రోగం అంటే ఏంటి? ఆరోగ్యంగా లేకపోవడం రోగం అంటున్నాం. వాస్తవం అది కాదు. ఆరోగ్యానికి చాలా చక్కటి డెఫినేషన్ ఇచ్చిండ్రు ఆయుర్వేదిక్ గ్రంథాల్లో. ఇప్పుడు రోగం ఈరోజు బయట పడకపోవచ్చు, రేపు టెస్ట్లలో బయట పడవచ్చు, ఇంటర్నల్గా ఇప్పుడు డెవలప్ అవ్వచ్చు. అంటే అది సైంటిఫిక్ టెంపర్లో ప్రమాణానికి రుజువు కావడానికి ఇంకా సమయం పట్టవచ్చు, ఇంకా 6 నెలల తర్వాత రుజువు కావచ్చు. క్యాన్సర్ ఒకేసారి ఇంత పెద్ద గడ్డ కాదు. చిన్న స్థాయి నుండి మొదలైతే అది డెవలప్ అయ్యి అది పరిశోధనకు చిక్కడానికి సుమారు 5-6 నెలల సమయం పడుతుంది. అటువంటి మానవుని ఆరోగ్యవంతుడు అనొచ్చా? అనరాదు. మరి ఆరోగ్యవంతుడు ఎవరికన్నాడు? ఆయుర్వేద గ్రంథాలు ఎవరికన్నాయంటే పరిశుభ్రంగా కాంతివంతంగా ఉండే చర్మం, మెరిసే కళ్ళు, ఎముకలను కప్పి ఉంచిన బలమైన కండరాలు, తీయటి శ్వాస, మంచి ఆకలి, ప్రశాంతమైన నిద్ర, మలమూత్రాలు ఏ రోజుకు ఆ రోజు బయటకు వెళ్ళిపోవడం, నోరు, పాచి, లాలాజలం, మలం, మూత్రం, చెమట మొదలుగున వాటికి వాసన రాకుండా ఉండటమే ఆరోగ్యం అని అన్నాడు. మనం బాత్రూమ్ పోతే అరగంట కంపు కొడుతుంది, మూత్రానికి పోతే మనం కూడా ఆరోగ్యవంతులమని చెప్పుకుంటున్నాం. మూత్రంలో కంపు కొడుతుంటే నీ శరీరంలో బొచ్చడి రోగాలు ఉన్నట్టు. మీరు దొడ్డికి పోయినప్పుడు మీ దొడ్డులో దుర్వాసన వచ్చిందంటే మీకు బొచ్చడి రోగాలు ఉన్నట్టు.
మీ చెమటలో దుర్వాసన ఉంటే ఖచ్చితంగా మీకు రోగాలు ఉన్నట్టు. అంటే ఒక ఆరోగ్యవంతమైన మానవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలను ఈరోజు కూడా ఆధునిక విజ్ఞానం డిఫైన్ చేయలేకపోతుంది, నిర్వచించలేకపోతుంది. ఆ రోజు 3000 సంవత్సరాల క్రితమే ఒక ఆరోగ్యవంతమైన మానవుడి యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. మూత్రం పోసినప్పుడు దుర్వాసన వచ్చినట్లయితే వాడిలో ఏ లోపాలు సంభవించినట్టు కొన్ని మెరిడియన్ పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు అక్యుప్రెషర్లో మెరిడియన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మెరిడియన్ పాయింట్స్ నొక్కడంతో ఈయనకు ఈ రోగం, ఈ జబ్బు స్టార్ట్ అవుతుందని చెప్పగలుగుతున్నాడు ఆయన. ఇది మల్లుల విద్య, మాలల విద్య. మల్ల విద్య నేర్చుకునేటప్పుడు 13 రకాల మల్ల విద్య నేర్చుకునేటప్పుడు వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏమున్నాయో వాటిని నయం చేయడానికి జరిగినటువంటి రీసెర్చ్లో అభివృద్ధి చెందినటువంటి విద్య అది. ఆ విద్య బోధి ధర్ముడు ద్వారా చైనాకి వెళ్ళిపోయింది, అది చైనా విద్య అయిపోయింది. ఈరోజు చైనాలో 80% ప్రజలు అక్కడ అక్యుప్రెషర్ ఈ వైద్యంతో నయం అవుతారు. 10% మాత్రమే అక్కడ ఆధునిక వైద్యం ఉంది. 20% అల్లోపతి, అక్యుప్రెషర్ వీటి వైద్య కళాశాలలు ఉన్నాయి. నాకు రీసెంట్లీ సర్వైకల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఏదైతే డాక్టర్ దగ్గర వెళ్ళానో ఆ డాక్టర్ శ్రీలంక కొలంబో యూనివర్సిటీలో పీజీ చేసి వచ్చిన డాక్టర్, నిజామాబాద్కు చెందిన ఆయన. నాకు 4 రోజులు సఫర్ అయ్యాను, నేను బోలెడు టాబ్లెట్స్ మింగాను, నేను కూడా అల్లోపతి తగల. విషయం అప్పుడు అర్థమైంది, దీనికి అల్లోపతిలో వైద్యం లేదు. అప్పుడు చరక సహిత గ్రంథం చూసి ఆ పచ్చబొట్టు ఒక కార్యక్రమం ఉంది, అది ఇప్పుడు ప్రజెంట్ ఏ కోరంలో ఉంది, ఎక్కడెక్కడ ఉంది అని తెలుసుకుంటే అది అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అని అర్థమై అప్పుడు అంటోనీ జయసూర్య, కొలంబో యూనివర్సిటీ అక్యుపంక్చర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అంటోనీ జయసూర్య రాసినటువంటి పుస్తకాన్ని ఆన్లైన్లో తెప్పించి ఆ పుస్తకం చదివి అప్పుడు ఆ డాక్టర్ను పట్టుకొని వైద్యం చేస్తే నా రోగం వారం రోజులు మాయమైపోయింది. అసలు రోగం లేకుండా పోయింది. 4 రోజులు నేను నిద్రపోలేకపోయా. న్యూరో సర్జన్ చూసిండు, న్యూరో ఫిజిషియన్ చూసిండు, జనరల్ మెడిసిన్ టాప్ ఎక్స్పర్ట్ డాక్టర్, ఒక 8 మంది డాక్టర్లు చూసిండ్రు ప్రేమతో, అభిమానంతో. కానీ దానికి అలోపతిలో వైద్యం లేదు అనే విషయం నాకు అర్థమయ్యేసరికి కాస్త ఆలస్యమైంది. అక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ చేస్తే అది నయమైంది. అంటే ప్రాచీనంగా బౌద్ధ విద్యాలయంలో జరిగినటువంటి రీసెర్చెస్ చాలా ప్రామాణికంగా జరిగినాయి. ఈరోజు మీ బర్త్ మెకానిజం కావచ్చు, మీ బర్త్ మెకానిజంలో ఒక గర్భస్థ స్త్రీ ఏం తినాలి, ఏం తినకూడదు, పిల్లాడు పుట్టిన తర్వాత స్నానం ఎలా పోయాలి, ఏ ఆయిల్ రాకాలి, డెలివరీ అయినటువంటి స్త్రీలో వాతం తగ్గడానికి ఏం చేయాలి, ఇవన్నీ రీసెర్చెస్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ చేసినటువంటి రీసెర్చ్లు. మీరు శాస్త్రీయత పేరిట వాటిని ఇది చేయలేరు. వాటిని వ్యతిరేకిస్తే మీ తండ్రులు, మీ తాతలు ఎలా పుట్టారు? శాస్త్రీయత పేరిట ప్రతిదాన్ని విమర్శించడం కాదు. ఆ శాస్త్రీయత మానవ సమాజం కళ్యాణం కొరకు ఉపయోగపడదైతే ఖచ్చితంగా స్వాగతిద్దాం. శాస్త్రీయత ఈరోజు మొబైల్ టెక్నాలజీ, ఇది శాస్త్రీయత. ఈరోజు మిమ్మల్ని నాకు ఎక్కడో ఎంతో దూరంలో ఉన్న మనము మాట్లాడుకోగలుగుతున్నాం. ఇది మానవ సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది శాస్త్రీయత, దీన్ని అంగీకరిద్దాం. శాస్త్రీయత పేరిట మానవ సమాజాన్ని దోపిడీ చేసే అంశాలను మానవుడిగా, మిత్రులారా ఒక విషయం ఆలోచించండి. జనమేమో రోగంతో, అసలు ఫస్ట్ వేవ్లోనే ప్రజలకు భయానికి లోన్ చేయడానికి మీనింగ్ ఏంటంటే మెడికల్ మాఫియా, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రజల్ని భయభ్రాంతులకు లోను చేశాయి. సెకండ్ వేవ్లో తీవ్రత పెరిగిన తర్వాత రోగం వచ్చిందంటే భయంతో ఆసుపత్రిలో పాలైనరు. ఆసుపత్రిలో వెళ్ళిన వెంటనే మీరు చూడొచ్చు, ఒక్కొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క ఆదాయము 150, 600 రేట్లు పెరిగిందంట. మినిమం 150 నుండి 600 రేట్లు తన వ్యాపారం జస్ట్ 5-6 నెలల్లో పెరిగిపోయింది. ఇది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రజల్ని భయభ్రాంతులకు లోన్ చేసి, అసలు డాక్టర్ అనేటోడు వైద్యము చరక సంహితలో చరుకుడు చాలా స్పష్టంగా వైద్యుడికి డెఫినేషన్ ఇస్తాడు. వైద్యుడు గృహస్థ జీవనంలో ఉండకూడదు, పెళ్లి చేసుకోకూడదు, ఆయన మరణించే వరకు ప్రజల సేవ చేయడమే అతని ధర్మము. కానీ ఈరోజు వైద్యం బిజినెస్ అయింది. వైద్యం ఎంత దుర్మార్గంగా బిజినెస్ అయిందంటే ప్రతి చిన్న అంశానికి దోపిడీ చేస్తున్నారు.
ఇటువంటి అంశాలను మనం ఎదిరించాలి. శాస్త్రీయత పేరుతో ప్రాచీనంగా అనేక పరిశోధనల ద్వారా వచ్చినటువంటి మన జ్ఞాన సంపత్తిని మనమే నవ్వుల పాలు చేయకుండా అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మీ తర్క జ్ఞానంతో, మీ సైంటిఫిక్ ఎవిడెన్స్తో తెలుసుకోండి. తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని ఇమీడియట్గా నాటు వైద్యమనో ఏదనో, అరే మన సైన్స్ అనేది డిస్ట్రాయ్ చేయబడ్డది ఈ దేశంలో. 4వ శతాబ్దంలో తక్షశిల యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశాడు బ్రాహ్మణుడు. దానికి పేరు హునులు ఇచ్చాడు. నలందను తగలబెట్టింది వీడే, తగలబెట్టింది ముస్లింలని చెప్పుకున్నాడు. మహమ్మద్ గజ్ని పేరు, మహమ్మద్ ఘోరీ పేరు, బిక్తియార్ ఖిల్జీ పేరు. అసలు మహమ్మద్ గజ్ని అనే ఒక బౌద్ధ భిక్షు, అతని పేరు తిలక. ఆయన నలందను కాపాడడానికి వచ్చిండు, తగలబెట్టడానికి కాదు. అంటే ఈ విధంగా వక్రీకరించబడ్డటువంటి ఈ చరిత్రను పూర్తి స్థాయిలో పరిశోధించి పరిశీలించి మన జ్ఞాన సంపత్తిని తిరిగి రానున్న మన జనరేషన్కు అందించే ప్రయత్నం చేద్దాం. శారీరక ఆరోగ్యం కొరకు ప్రామాణిక ఆహారం తీసుకునే అలవాటు చేయాలా. ఆహారం మీద ప్రత్యేకంగా వస్తా, ఈరోజు టాపిక్లో కాదు. అదేవిధంగా మానసిక ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. శారీరక మానసిక ఆరోగ్యం ఉన్నట్లయితేనే సుఖకరమైన జీవితం లభిస్తుంది. సుఖకరమైన జీవితం జీవించడానికే బౌద్ధ ధమ్మ మార్గాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో శారీరక మానసిక దుఃఖాలను తొలగించడానికి వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. ఆ వైద్యశాస్త్రం అంటే ఆయుష్ను ఇచ్చేటటువంటి శాస్త్రాన్ని ఆయుష్ విజ్ఞానం అన్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులు దీన్ని దొంగిలించి ఆయుర్వేదంగా పేర్కొనడం జరిగింది. ఈరోజు మనం ఆయుర్వేదం చెప్పుకున్నా అది మన సంపత్తే. దాన్ని తిరిగి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి మన ప్రజలకు మానవజాతి కళ్యాణం కొరకు ఉపయోగపడే విధంగా మన జ్ఞానాన్ని ఉపయోగిద్దామని తెలియపరుస్తూ ఈరోజు అంశాన్ని ఇక్కడనే ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై బుద్ధ.